ఆయనకి ఈ హత్యకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు అనేటువంటి మాట చెప్పినా సరే లేదు, జగన్మోహన్ రెడ్డి గారే చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని. అసలు ఈ హత్య రాజకీయాలకి ఈ రాష్ట్రంలో ఈ హత్య రాజకీయాలకి తెరలేపినటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు. ఇది ఈరోజు కాదు, దాదాపు 40 సంవత్సరాల నుంచి 1985 నుంచి ఈ హత్య రాజకీయాలకి తెరలేపినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం ఈ రాష్ట్రంలో రాజకీయాల పట్ల అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అది దశరథ రామ్ దగ్గర నుంచి, వంగవీటి మోహనరంగ గారి దగ్గర నుంచి ఇలాగ అనేక రకాలైనటువంటి హత్యలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజారెడ్డి గారి హత్య దగ్గర నుంచి ఇటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రాజకీయ హత్యలకి హత్య రాజకీయాలకి పేటెంట్ ఎవరనంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన వచ్చి మా మీద ఆరోపణలు చేస్తారు, అది కూడా ఇటువంటి వేదికల మీద చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయాల వల్ల, ఆయన వేసినటువంటి ఎత్తుగడల వల్ల ఆయన ఆ పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి తాలూకా మరణానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారే. ఆయన పెట్టినటువంటి మానసిక శోభతో ఎన్టీ రామారావు గారు మరణిస్తే ఆయన మరణం తర్వాత చంపినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన ఫోటోకి దండేసి నివాళులు అర్పించి ఈరోజు ఆయన ఫోటో పెట్టుకొని ఊరేగుతూ ఉంటాడు. ఇటువంటి హత్య రాజకీయాలు ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, అమరావతికి సంబంధించి ఒక ప్లాన్ బి ఆప్షన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పడం జరిగింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలని కలిపి క్యాపిటల్ రీజియన్గా మీరు పెడితే విజయవాడ గుంటూరు హైవేకి అనుకొని ఒక 10,000 కోట్ల రూపాయలు ఈ 3 ప్రాంతాలని కలుపుతూ ఒక 10,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడితే ఆ ప్రాంతం బాగుపడుతుంది. ఎక్కడో అమరావతి అనేటువంటి ఒక 25-26 గ్రామాల ప్రాంతాల్లో తీసుకుని వెళ్ళి మీరు 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మిగిలినటువంటి రాష్ట్రం ఏమైపోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తే చేసినటువంటి ప్రాంత ప్రతిపాదనని పక్కన పెట్టి పేరు ప్రతిపాదన తీసుకొని వచ్చి హేళన చేసేటువంటి కార్యక్రమం. లేదు మావిగన్, మీకు నచ్చలేదు పేరు, నీకు నచ్చిన పేరు పెట్టుకో, నీకు పేరు నచ్చలేదా ప్రతిపాదన నచ్చలేదా అనేటువంటి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. నాకు ఆ పేరు నచ్చలేదు, మావిగన్ అంటే జగన్ గుర్తొస్తున్నాడు, మావిగన్లో గన్ ఉంది కాబట్టి జగన్ గారు గుర్తొస్తున్నారంటే పేరు మార్చండి, మీకు వేరే పేరు, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. అంతే తప్ప ఆ పేరుని పట్టుకొని దాన్ని ఊరేగిస్తూ ఏదో హేళన చేస్తూ, అంటే మీకు మచిలీపట్నంలో మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా 5,000 కోట్ల రూపాయలు పెట్టి పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి ఘనత మాది. ఆ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలంటే, ఒక పోర్టు ఆధారిత పరిశ్రమలు రావాలంటే పూర్వం నుంచి ఉన్నటువంటి మచిలీపట్నం బందర్ పోర్టు నిర్మాణం జరిగితే ఆ ప్రాంత రూపురేఖలు మారుతాయి అని చెప్పి ఆ ప్రాంతానికి 5,000 కోట్ల రూపాయలు పెట్టి పోర్టు నిర్మాణాన్ని మొదలుపెట్టి దాదాపు 40-50% పనులు పూర్తి చేసాం మేము అధికారంలో ఉండగా. సో అందుకనే పోర్టు నగరాన్ని కలుపుతూ విజయవాడ, గుంటూరు ట్రేడ్ సెంటర్స్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ 3 ప్రాంతాలు కలిస్తే దాదాపు 150 కిలోమీటర్ల మేర పరిధి ఉంటుందని చెప్పి ఒక ప్రతిపాదన చేస్తే ఆ ప్రతిపాదనని, ఆ ప్రాంతాన్ని పక్కన పెట్టి పేరుని పట్టుకొని ఏలాడతారు చంద్రబాబు నాయుడు గారు.